దేశంలో రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న హైవేలపై ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఈ పథకం కింద రాష్ట్రంలోని జాతీయ రహదారులపై దశల వారీగా 444 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో, డిస్కంలకు దగ్గరగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర బృందాలు దాదాపు 200 లొకేషన్లను పరిశీలించి తొలి దశలో రాష్ట్రంలో 135 చోట్ల ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది. ఈ కేంద్రాల్లో దాదాపు 600 ఛార్జింగ్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేయబోయే ప్రతి ఛార్జింగ్ కేంద్రంలో బైకు నుంచి భారీ వాహనాల దాకా అన్నింటికీ ఛార్జింగ్ సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకోసం ఏప్రిల్లో టెండర్లకు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పనున్నారు. ఇక పనులు మొత్తం పూర్తయి ఆగస్టు నాటికి ఈ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఒక్కో ఛార్జింగ్ కేంద్రానికి దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 80% భరిస్తుండగా మిగిలిన 20% రాష్ట్ర ప్రభుత్వంలోని డిస్కంలు భరిస్తాయి. అయితే ఛార్జింగ్ కేంద్రాల ఇన్స్టాలేషన్ విధానంలో నిర్వహించేందుకు ఆపరేటర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ టెండర్లు దక్కించుకున్న వారు 5 ఏళ్ల పాటు వీటిని నడిపించుకోవచ్చు.